కామారెడ్డి జిల్లా బేబిపేట మండలంలో ఎస్ఐ ప్రభాకర్ కళా బృందం ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ ప్రభాకర్ మాట్లాడుతూ ప్రజలు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, గంజాయి వంటి మత్తు పదార్థాలకు పూర్తిగా తరిమి కొట్టాలని సూచించారు. సమాజం అభివృద్ధి చెందాలంటే ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండాలని ఆయన అన్నారు. మండల అధ్యక్షులు సుతారి రమేష్ మాట్లాడుతూ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికలు, ఆన్లైన్ గేమ్స్ వాడకం పిల్లలకు తీవ్ర ప్రమాదకరమని, తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఇక నుంచి తల్లిదండ్రులు పిల్లలకు సరియైన అవగాహన కల్పించడం అత్యంత అవసరమని చెప్పారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ అధికారులు, మండల అధ్యక్షులు సుతారి రమేష్ తో పాటు పలువురు స్థానికులు పాల్గొన్నారు. వాళ్ళు ఏం చేస్తారు, పాప అని కూడా వాళ్ళు చేసే పనులు వాళ్ళ రక్షణ గురించి ఎవరు చెప్పారు. అందరూ కూడా లైసెన్స్ పెట్టుకోండి, ఇన్సూరెన్స్ కంపల్సరీ చేసుకోండి, ప్రతి బండికి ఖచ్చితంగా హెల్మెట్ ధరించి నడిపించండి. అది ఫుల్ సాంగ్ ఉంటుంది, మీరు యూట్యూబ్లో వస్తుంది వినండి. ఇంకొకటి ఏంటంటే దయచేసి ఇక్కడ ఉన్న అన్నయ్యలు, తమ్ములు, మీకు ఇన్స్టాగ్రామ్ ఉంటుంది, ఫేస్బుక్ ఉంటుంది, కామారెడ్డి పోలీస్ అని ఒక్కసారి దాన్ని ఫాలో చేయండి దయచేసి. కొద్దిగా జరుగుతాం ఇక్కడ దగ్గరికి వచ్చి తీసిన వీడియో. మరి మా సోదరులు, మా అన్నయ్యలు, తమ్ముళ్ళందరూ కూడా పేరు పేరున మనవి, మన బీబీపేట వాసులందరికీ దయచేసి మీకున్న ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లేదా ట్విట్టర్ అవన్నిటిని కూడా, అవి ఎందుకు చెప్తున్నామంటే ఎస్పీ గారిని ఫాలో చేయడం వల్ల మొన్న జరిగినట్టు ఏదన్నా విపత్తులు జరిగినా, వర్షాలు జరిగినా, రోడ్లను డైవర్ట్ చేసినా, రోడ్లు ఈ మార్గం మేము బంద్ చేసినామని మా సార్లు చెప్పినా ఇంకో మార్గంలో పోతుందన్నా మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. మీరు ఎక్కడికో పోకుండా చూసుకోవచ్చు. దయచేసి మీరందరూ కూడా మరి గౌరవనీయులు కామారెడ్డి జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ రాజేష్ చంద్ర ఐపీఎస్ గారు, అదేవిధంగా నేను మరొకసారి చెప్తున్నా, గొప్పలని కాదు కానీ చాలా మంచి సార్. నేను ఒక 20 సంవత్సరాల నుండి ప్రోగ్రాంలు చేస్తున్నా. రేపు అక్టోబర్ వస్తే 30 సంవత్సరాలు తమ్ముడు నా సర్వీస్. తక్కువ మోతాదులో ఎక్కువ నిశ వచ్చేదే అది. ఆ దానికి అలవాటు పడుతున్నారు. కొంత మీ పిల్లల్ని కొంచెం అబ్జర్వ్ చేసుకోండి. అది ఒక్కసారి అలవాటు అయిందంటే జీవితంలో మర్చిపోడు. ఇంకోటి, ఈ టేలర్ శ్రీనివాస్ కొడుకు, మన ఊళ్ళోనే టేలర్ శ్రీనివాస్ కొడుకు ఒకసారి చూసుకోండి. వాని కొడుకు మొత్తం అధ్వానంగా తయారైపోయాడు, వాడు పిచ్చోళ్ళ లెక్క తయారైపోయాడు. లక్షలు పెట్టి రిహాబిలిటేషన్కి పంపించినాడు, ఆయన క్యూర్ కాలే. 8వ తరగతి చదువుతున్నాడు, మన హై స్కూల్లో చదువుకున్నాడు, దానికి అలవాటు పడ్డాడు. అటువంటివి కూడా మీ పిల్లలు కూడా అలవాటు చేస్తున్నారు. కొంతమంది అలవాటు చేసినప్పుడు ఏం లేదు, ఫ్రీగానే ఇస్తాడు. అలవాటు అయ్యేంత దాకా ఫ్రీగానే ఇస్తాడు. అలవాటు అయిన తర్వాత వాడికి తాగని మనసులో పట్టదు. వాడికి ఇంట్లో దొంగతనం కానీ, ఇంట్లో అమ్మ దగ్గర నుంచి కానీ, నాన్న దగ్గర నుంచి కానీ, వాళ్ళ దగ్గర నుంచి బాగా వాళ్ళని పిండించో ఎట్లా వసూలు చేసుకుంటాడు. వాళ్ళు కూడా దగ్గర లేకుంటే ఏం చేస్తాడు, దొంగతనాలు అలవాటు పడతాడు. దొంగతనాలు పడి మడ్డలు కూడా చేస్తాడు. మన దగ్గర ఇక్కడ ఒకటి మనకు ఆకారం బ్రిడ్జి దగ్గర అన్నోన్ డెడ్ బాడీ దొరికింది. ఇక్కడ మనకు అచ్చేపల్లి నుంచి తీసుకొచ్చి వాడు ఇక్కడే చంపేసారు మన దగ్గర ఒక 2 నెలల క్రితం. వాడు కూడా గంజాయి బాయ్స్కి అలవాటు పడ్డాడు. మన దగ్గరనే దేవునిపల్లి వాళ్ళ అక్క కూతురు అచ్చేపల్లి, అక్కడ మనకి ఇక్కడ ములుగు దగ్గర ఉంటుంది. హవారా సీన్ అంటారు వాడిని. వాడికి మొత్తం టాటలే ఉంటాయి. వాడు ఏం చేసిండంటే తాగిన మత్తులో వాళ్ళ చిన్న పిల్ల, పాపం ఇంత 7-8 సంవత్సరాల పిల్ల మీద కొంచెం మిస్బిహేవ్ చేసిండంట. చూసి వాళ్ళ భావనే, సొంత భావనే, వీడు నా పిల్లల్ని ఎప్పటికైనా ఏదో చేస్తాడని కర్కశంగా చంపి ఇక్కడ తీసుకొచ్చి పడేసిండు. 4 బ్రిడ్జి కింద పడేసిండు. 4 రోజుల తర్వాత బాడీ దొరికితే ఆ టాటోలతో అది వెరిఫై చేస్తే 5 రోజులకు 6 రోజులకు దొరికింది, బాడీ ఐడెంటిఫై అయింది. అటువంటివి కూడా మన దగ్గర కూడా జరుగుతాయి. ఆ నిశాలో వాడు ఏం చూస్తున్నాడో తెలియదు, అమ్మ తెలియదు, అక్క తెలియదు, చెల్లె తెలియదు, ఇవ్వడనే తెలియదు. ఆ నిశాలో వాడికి కావాలి అనుకునేది కావాలి. నేను ఇంతకుముందు ఇక్కడ సిరిసిల్లలో రుద్రగి పిఎస్ చేసిన, అక్కడ దాదాపు గంజా కూడా ఎక్కువనే ఉంటుంది. అక్కడ కొంచెం లంబాడి తాండాలు ఎక్కువ ఉంటాయి, వాళ్ళే పెంచుతారు. మన దగ్గర ఈ గాంధార్ ఏరియాలో పోతే వాళ్ళే పెంచుతుంటారు. అటుపోతే మాచారెడ్డి దగ్గర కూడా మొన్న మాచారెడ్డిలో 18 గంజాయి మొక్కలు దొరికినాయి. 18 గంజాయి మొక్కలు నిన్నగాక మొన్న జస్ట్ పేపర్లో కూడా వచ్చింది, చూసే ఉంటారు. చిన్న ఆకులతో అలవాటు పడితే వాళ్ళ అన్న దుబాయ్ పోతే వాడు 8 లక్షలు పంపించిండట. 8 లక్షలు సంవత్సరానికి దాదాపు నెలకు 50,000 చొప్పున. బయట దేశాలు పోతే బాగానే ఉంటుంది, 50,000 60,000 ఉంటుంది.
వాడు పైసలన్నీ పంపించిండు, అమ్మ నాన్నకి తెలియదు, వాళ్ళు పని చేసుకున్నట్టు ఉన్నోడు కొంచెం తెలిసినోడు వీడు ఒక్కోడని వీడికి పంపిస్తా ఉంటే దీనికి అలవాటు పడి వాడు జీవితాన్ని మొత్తం నాశనం చేసుకున్నాడు. ఓ యాక్సిడెంట్లా వాడి తల వలిగిపోయింది, పిచ్చోడు లెక్క తిరుగుతున్నాడు రోడ్ల మీద. ఇప్పుడు ఇవన్నీ చెప్తా ఉంటే సమాజం లోపల ఎవరికో ఒకరికి జరుగుతుంది, నాకు జరగదని కాదు, నాకు జరగలేదు మీరు ఇప్పుడే అనుకోవద్దు, అది మనకు జరుగుతుంది కావచ్చు. ముందే లవ్ అని అది ఇదని తిరుగుతూ ఉన్నారు. కొంచెం పిల్లల్ని అబ్జర్వ్ చేస్తున్నారు. వాళ్ళ పిల్లలకు ఏదో ఈ మధ్య కరోనా నుంచి మీరు ఏం చేశారంటే సెల్ ఫోన్ ఇచ్చారు. ఆ సెల్ ఫోన్తో వాళ్ళు మంచిగా యూజ్ చేసుకుంటే మంచిదే, కానీ ఇన్స్టాగ్రామ్లని ఏదో టిక్ టాక్లని ఇంకేదేదో దానిలో చేసుకొని పరిచయం లేని అమ్మాయిలు ఫోన్లలో ఏముంటుంది, పోయి ఎవరో ఒకరు మంచిగా ఫోటోలు కనబడతాయి, ఫోటోలో చూసి దానికి ఇక్కడికి మంచిగా ఉండదు. అదే ఆ సీన్ కొడుకే సేమ్. ఎవరైతే మన ఈ గాంజా గురించి చెప్పిన వాళ్ళు చిన్న కొడుకేమో గాంజాకి అలవాటు పడి జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. ఫేస్బుక్లో అమ్మాయిని తెచ్చుకున్నాడు, వాడు ఎక్కడో అమ్మాయి తెలియదు. అమ్మాయి ఎక్కడి నుంచి, ఆంధ్ర నుంచి వచ్చింది అటు అమ్మాయి, ఒరిస్సా నుంచి వచ్చింది అమ్మాయి. ఫేస్బుక్లో ఆన్లైన్ ఉంటే ప్రపంచం అంతా మన చేతిలో ఉంటుంది. అది మంచి కూడా యూజ్ చేసుకోవచ్చు, చెడు కూడా యూజ్ చేసుకోవచ్చు. చెడుకు యూజ్ చేసుకుంటే నీ జీవితం కొలాప్స్ అయిపోతుంది. అదే మంచిగా యూజ్ చేసుకుంటే నీ జీవితం బాగుపడుతుంది.